అందరికి నేనైతే మార్నింగ్ వాన వచ్చింది అనమాట. సో వాన వచ్చింది, మొక్కలు ఎలాగున్నాయా అని చూసి వెళ్దామని వచ్చాను. సో ఇంత లోపల మనకి గుత్తిబీర అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఫుల్ హ్యాపీ అన్నమాట. నేను స్టార్టింగ్ అసలు ఏంటి గుత్తిబీర సీడ్స్ ఆర్డర్ పెట్టాను కదా, రాంగ్ సీడ్స్ వచ్చినాయి అని చాలా ఫీల్ అయ్యింటే. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. నేను నిజంగా చాలా ఫీల్ అయిపోయానండి. ఎందుకంటే ఇంతకు ముందు అయితే మా దగ్గర 2 years బ్యాక్ ఈ సీడ్స్ అనేది ఉండి, బట్ ఆ సీడ్ అనేది మిస్ అయిపోయింది అనమాట. మిస్ అయిపోవడంతో నేను ఆన్లైన్లో చూస్తే సో ఉన్నాయి అని చెప్పి గుత్తిబీర సీడ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో అంటే అసలు అయ్యో గుత్తిబీర మిస్ అయిపోయింది కదా, ఇది అసలు నిజంగా గుత్తిబీర కాదేమో, సీడ్స్ రాలేదేమో అని చాలా ఫీల్ అయిపోయాను. బట్ చూసారు కదా ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో. గుత్తిబీర కూడా మన గార్డెన్లో స్టార్ట్ అయిపోతున్నాయి. అలాగే ఈ బీరకాయ చూడండి ఎంత బాగుందో కదా. సో ఇదైతే ఈ పాదుది సెకండ్ బీరకాయ అన్నమాట. నేను సీడ్స్కి అయితే ఉంచేసాను. ప్రతిసారి సీడ్స్ పర్చేస్ చేసామంటే మన కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా, సో దాని గురించి అన్నమాట వదిలేసాను నేను. అలాగే ఇక్కడ చూడండి బీరకాయ, ఇక్కడోటి బీరకాయ స్టార్ట్ అయింది. దీంట్లో ఒక సంచిలోనేమో నున్న బీరకాయ, ఇంకో సంచిలో నార్మల్ బీరకాయ, 2 రకాలు పెట్టాను అనమాట. ఇదైతే ఇదిగో చూడండి గ్రీన్ది నున్న బీర. ఎక్కువగా అయితే కాయలు అయితే ఇవ్వడం లేదు. సో దీని ఎదుగుదల కూడా ఎందుకో కానీ నార్మల్గా ఉందంతే, అంత మంచిగా అయితే లేదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా నేను, ఇది ఏంటి చెప్పండి మీకు ఎవరికైనా తెలుసుంటే అని. సో నా కామెంట్ అయితే చేశారు దోసకాయ అని చెప్పేసి. అసలు చూడండి ఎంత బాగుందో. నేను దీన్ని సీడ్స్కి అయితే ఉంచేస్తున్నాను. చూడండి జస్ట్ ఇప్పుడు ముగ్గుతం అయితే స్టార్ట్ అవుతుంది. మనకి సీడ్స్ అయితే కావాలి కదండి, దాని గురించి అన్నమాట నేను వదిలేసాను. దీనికైతే మస్తుగా వచ్చేస్తున్నాయండి పిందులు. అసలు ఎన్ని ఉన్నాయంటే చెప్పడానికి రాదు, అలాగుంది. ఇలా చూడండి ఇదిగోండి, ప్రతి కొమ్మకి వచ్చేస్తున్నాయి అన్నమాట. అంత మంచిగా వస్తున్నాయి. అంటే టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏంటో కూడా నాకు తెలియదు, కానీ రావడం మాత్రం చాలా బాగా వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ అండి, ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించిన సీడ్సే, క్లోబీన్స్ది. ఇదైతే ఫ్లవరింగ్ అయితే వస్తుంది, ఇలా వస్తుంది అన్నమాట ఫ్లవరు. ఇదిగోండి అంటే రాలిపోతున్నాయి, అంటే ఫ్లవర్ నైట్ టైం ఇడిసి రాలిపోతున్నాయి అన్నమాట. చూడండి ఇంకోండి మొగ్గ అయితే ఇలా ఉంది. దీనికైతే ఫుల్గా ఉంది. బట్ ఇదేనా క్లోబీన్స్ అవునా కాదా అని ఫుల్గా డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అస్సలు ఎక్కడ క్లోబీన్స్ లాగా ఎదగడం లేదు, కనిపించడం లేదని మాత్రం నేను చాలా ఫీల్ అయిపోతున్నాను. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఇదే అవునా కాదా అని. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను, ఇది క్లోబీన్స్ అయితే చాలా బాగుందును అని. బట్ చూద్దాము. ఈ ఫ్లవరింగ్ వచ్చి పువ్వు అయితే రాలిపోతుంది కదా, లోపల ఏమీ కనిపించడం లేదు నాకు. సో చాలా డిసప్పాయింట్ అవుతున్నాను అనమాట, అవునా కాదా అని. ఎందుకంటే ఇది చూడండి అసలు ఈ పాదు గ్రోతింగ్ అయితే చాలా చాలా బాగుంది. కాదు అంటే మాత్రం చాలా ఫీల్ అవుతాను కదా, సో అందు గురించి అడుగుతున్నాను అనమాట. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఇది కూడా సేమ్, ఇది కూడా క్లోబీన్స్ అన్నట్టుగానే ఆర్డర్ పెట్టాను. దీనిది అయితే ఫ్లవరింగ్ అయితే ఏమీ స్టార్ట్ అవ్వలేదు. చూడండి మొగ్గతో ఉన్నదన్నమాట, ఇలాగ పాదంతా మొగ్గలతో ఉంది. సో చూద్దాము ఇదేమవుతుందా అని. అలాగే ఇది కర్బూజకాయ పాదన్నమాట. చూడండి ఇదిగోండి కర్బూజకాయలు కూడా స్టార్ట్ అయినాయి. లాస్ట్ చాలా స్టార్ట్ అయినాయి అండి. మా స్వీటీ ఉంది కదా, అది దెబ్బలాడేసుకుని వేరే కుక్కలు వస్తే అది దెబ్బలాడేసుకుని మొత్తం పాదంతా డ్యామేజ్ చేసేసినాయి. చాలా మంచిగా అయితే వచ్చింది, బట్ సగం పాద అయితే ఎండిపోయినట్టు అయిపోతుంది అనమాట, ఫుల్గా డ్యామేజ్ అయిపోయి. నేను చూడండి మన గార్డెన్లో పర్పల్ బీన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి.
పర్పల్ లాంగ్ బీన్స్ అన్నమాట. సో ఇవి కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఫుల్ హ్యాపీ. కాకపోతే ఈ ఫస్ట్ స్టార్ట్ అయినాయి నేను సీడ్స్కి అయితే వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం పెట్టుకుంటాక మనకు సీడ్స్ అయితే కావాలి కదా, సో దానికోసం. చూడండి ఇవి కూడా చాలా మంచిగా అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంత మంచిగా కాస్తాయని కూడా నేను అనుకోలేదు. ఇదే అన్నమాట మా గార్డెన్లో ఫస్ట్ టైము ఈ పర్పల్ లాంగ్ బీన్స్. సో అది కూడా ఫుల్ హ్యాపీ అన్నమాట. ఏదన్నా సరే మనం కష్టపడినందుకు అవి ఇలా కాపు ఇచ్చినాయి అంటేనండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం కదా. సో అలాగే అన్నమాట, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతేకాదు ఇక్కడ చూడండి అసలు అని ఎంత పెద్దది ఉందో కాకరకాయ. నేను అంటే ఇది అడవి కాకర ఏదో అన్నారు సంథింగ్. సో దాని గురించి అని అన్నమాట నేను ఆర్డర్ పెట్టాను. ఏదో నాకు అంత ఐడియా లేదు ఏం పెట్టాను ఎలా పెట్టానని. సో చూడండి కాకరకాయలు అయితే చూడండి ఇంకోటి పొడిపొడ్డయ్యే, కాకపోతే కొమ్మకి ఫుల్గా కాసేస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ టైం కాసినవి అన్నీ కూడా నేను సీడ్స్కి వదిలేస్తున్నాను కదా, సో అలాగే సీడ్స్కి అయితే వదిలేస్తున్నాను. ఇంకా అటే పక్క అయితే ఫుల్గా ఉన్నాయండి. సో మీకు చూపిద్దామని ఈరోజు అయితే మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అవన్నీ క్లారిటీగా సో చూపించేస్తున్నాను. ఇది చూడండి టమాటా మొక్క, సైడ్స్ అన్ని స్టెమ్స్ అయితే ఏమి లేవు, అలాగే స్ట్రైట్గా అయితే ఎదిగిపోతుంది, పూత అయితే స్టార్ట్ అయింది. ఇవి కూడా నేను ఆన్లైన్లోనే సీడ్స్ ఆర్డర్ పెట్టాను. అంటే చూద్దాము అసలు ఏమవుతుందో ఎలాగా, ఎందుకంటే 4 టైప్స్ ఆఫ్ టమాటా నేను అయితే ఆర్డర్ పెట్టాను. మన న్యాచురల్గా ఉండే టమాటా అయితే కాదండి. చూద్దాము ఏదవుతుందా అని. అలాగే ఇక్కడ చూడండి ఎర్రబెండ అన్నమాట. ఈ మొక్క చూడండి ఎంత ఉందో, బుల్లి మొక్క, దానికి అప్పుడే పూత వచ్చేస్తుంది, అంటే దీనికి ఏజ్ ఉందన్నమాట. నేను కింద గొర్చులో పెట్టాను, మట్టిలో అంటే నల్లమట్టి ఎర్రమట్టి అందులో పెడితే మంచిగా ఉంటుంది గ్రోతింగ్. కానీ నేను ట్రై చేద్దాము, నాకు జాగా సరిపోవడం లేదు నా మొక్కలకి. చెప్తే కూడా నవ్వుతారు, ఇన్ని మొక్కలుండి నీకు జాగా సరిపోవట్లేదా అనుకుంటారు. కానీ ఏం చేద్దాం, మొక్కలు పిచ్చున్న వాళ్ళకి ఎంత జాగా ఉన్నా ఎన్ని మొక్కలున్నా ఇంకా కావాలనిపిస్తుంది. సో అలాగన్నమాట. ఇవన్నీ గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్ అన్నమాట. చూడండి నేను ఇవి కూడా మీకు చూపించాను అన్నమాట, సీడ్స్కి వదిలేసానని చెప్పి. ఇవిగోండి ఇవన్నీ సీడ్స్కి వదిలేసాను. ఇది ఒక కాయ ఉంది, సో ఈ కాయలన్నీ నెక్స్ట్ హార్వెస్టింగ్కి అయితే కోసేసుకుంటాను. మీకు మొక్కలన్నీ చూపించడం అనే నా ఉద్దేశం అన్నమాట. సో హార్వెస్టింగ్ అయితే లేదు. చూడండి మంచిగా స్టెమ్స్ వేసుకుంటుంది, అలాగే పూత పిండి అయితే మస్తుగా ఉంది. అలాగే చూడండి ఇవి కూడా అంతే సేమ్. నేను సీడ్స్ కోసం అయితే ఉంచేసాను. మా తోటకోళ్ళు అన్నమాట, తను సీడ్స్ అడిగింది, సో తనకు కూడా ఇవ్వాలి కదా, అందుకనమాట ఫస్ట్ ఇవన్నీ సీడ్స్కి వదిలేసా. నాకు కావాలి, తనకి కావాలి. మళ్ళీ కొద్దిగా మనం స్టాక్ కూడా పెట్టుకుంటాం కదా, ఫస్ట్ టైం కాసినవి అయితే బాగుంటాయి అన్నమాట, దాని గురించి నేను అలా ఉంచేసాను. ఇది వచ్చేసి అశ్వగంధ. చూడండి ఎంత బాగుందో. సారీ ఎంత బాగుందా కాదు, ఎందుకో మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతుంది. చూద్దాము. అసలు ఇది ఆయుర్వేదిక్లో మంచిగా వాడతారు అంట, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి దీంతో అన్నారు. సో దాని గురించి అన్నమాట ఈ సీడ్స్ ఆర్డర్ పెట్టాను. అలాగే ఇవి చామంతులు లోపల నాటేసాను, అలాగే సరిగ్గా గ్రోత్ అవ్వడం లేదని ఇలా బ్యాగ్స్లో కూడా పెట్టాను. ఇదిగోండి ఇది ఒక టమాటా మొక్క అన్నమాట. ఈ టమాటాలు కూడా ప్రతి ఒక్క సీడ్ కూడా నేను ఆర్డర్ పెట్టినయే. సో ఏమేమి అవుతాయి ఎలాగవుతాయి అనేది మాత్రం చూసేద్దాము. చూడండి ఇక్కడ ఇదిగోండి టమాటా. ఇదైతే మరి ఏంటో నార్మల్ టమాటా అలాగే కనిపిస్తుంది. చూద్దాం అసలు ఏం టమాటా ఏంటా అని. బుడబుడ్డ చూడండి కనిపిస్తున్నాయి కదా, చూద్దాం ఏదవుతుందో ఏమో. కానీ సో ఎలాగైతేనో మంది ఏదన్నా సరే వస్తుంది కదా చాలా, అది సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నాను, అయ్యో రావట్లేదు కదా అనిపిస్తుంది, తర్వాత చూసేటప్పటికి అవి వచ్చేస్తున్నాయి అనమాట, అప్పుడు ఫుల్ హ్యాపీ. ఇది నాకు తెలిసి బుల్లెట్ మిర్చి కూడా ఆర్డర్ పెట్టాను, సో ఆ టైప్ ఏదో అనుకుంటున్నాను. చూడండి తెలుస్తుంది కదా, చూద్దాం ఏదవుతుందో ఏమో అని. మిర్చిలో కూడా 3 or 4 ఉన్నాయండి, సో టైప్స్. చూద్దాము ఏవేవి వస్తాయో ఏది లేదో అని. ఇది వచ్చి మనకి ఏంటి అవస పూల మొక్క అండి. ఇది కూడా నేను సీడ్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను.
సో ఇది కూడా ఏమవుతుందో ఎలాగవుతుందో, అంటే వైట్ కలర్ అని చెప్పారు. సో అది వైట్ కలరే, కాకపోతే గ్రోతింగ్ మాత్రం చాలా బాగుందండి. నేను అది ఫస్ట్ వేసాను, ఇది సెకండ్ వేసాను. ప్రతి సీడు అయితే చాలా బాగా గ్రోత్ అయిందండి, చాలా బాగుంది. అలాగే ఇవి చూడండి, ఇక్కడ ఇది వచ్చి గోరుచిక్కుడికాయ మొక్కలు అన్నమాట. నెక్స్ట్ ఇవి ఈ లైన్ అంతా పచ్చిమిర్చి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే బాగుందండి. అంటే లాస్ట్ టైము ఆకుముడత రోగం రావడంతో సరిగ్గా గ్రోతింగ్ అయితే మధ్యలో స్టాప్ అయిపోయింది. ఆ రోగం తగ్గడంతో మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట. కొన్ని పచ్చిమిరకాయలు అయితే హార్వెస్టింగ్కి అవి రెడీగానే ఉన్నాయి, కొన్ని అయితే లేదు. సో చూద్దాం ఏమవుతుంది ఏంటి అని. ఇవి వచ్చి దోసకాయ పాదులు. మనకైతే పూత స్టార్ట్ అయింది, పిందు పువ్వు అయితే ఇంకా రాలేదు, చూద్దాము. చాలా బాగుంది, ఇట్లా గ్రోతింగ్ అయితే చాలా బాగుందండి, మంచిగా వచ్చినాయి అన్నమాట. బాగుంది, చాలా మంచిగా అనిపించింది. బట్ ఇంకొంచెము వచ్చేటప్పటికి మనకైతే పిందు పువ్వు అయితే వస్తుంది అనుకుంటున్నాను. అలాగే ఇది కూడా సేమ్ దోసకాయే. మీకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కదా, ఏంటంటే మీషోలో ఆర్డర్ పెట్టాను 209 అని చెప్పాను కదా. సో ఆ సీడ్స్లోదన్నమాట. ఇది రౌండ్ దోసకాయ అనుకుంటా, చూడండి. సో ఇది కూడా పర్లేదు, మనకి మంచిగా అనిపించింది. అలాగే ఇదైతే నేను అన్ని పెట్టిన ప్రతి ఒక్కట్లో మంచి రిజల్ట్ తీసుకున్నాను. కానీ ఆ కాకరకాయ ఒక్కటే చూడండి ఫెయిల్ అవుతా. ఇదైతే నిజంగా ఆ కాకరకాయ పెట్టిన దాంట్లో వచ్చింది, బట్ ఇది ఆ కాకరకాయ కాదు అనుకుంటున్నాను. చూద్దాం అవునా కాదా అని. దగ్గరగా నేను 2 సెట్స్ అండి, 2 సెట్స్ అయితే నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా అడిగారన్నమాట, వాళ్ళందరికి కూడా ఆన్లైన్లో తెప్పించాను. బట్ ఎవరిది కూడా గ్రోతింగ్ రాలేదన్నారు. మరి మా మట్టి ప్రాబ్లమో ఏంటో అనేది నాకు తెలీదు, చూద్దాము. అంటే చాలా దుంపలు కూడా మట్టిలో పెట్టాక కుళ్ళిపోయినాయండి. ఎందుకు అలా కుళ్ళిపోయినాయా అని కొద్దిసేపు డిసప్పాయింట్ అయ్యా. సేమ్ అక్కడ ఉన్న దోసకాయ పాదు కూడా సేమ్ అంతే చూడండి, 209 మీషోలో ఆర్డర్ పెట్టిన దాంట్లో వచ్చింది అది. అలాగే ఇదంతా కొన్ని బంతి మొక్కలు అలా పెట్టాను, మొక్కజొన్న. ఇక్కడ ఈ చూడండి, అసలు ఈ బంతి పువ్వులు ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో. ఇవి కూడా నేను లాస్ట్ టైము మొక్కలు అయితే కొన్నాను, దాంట్లో సీడ్స్ అన్నీ చెట్టాను అనమాట. ఆ సీడ్స్ వేసాను. అంటే ఫస్ట్ టైము కొన్నాక మొక్కలు వాటి సీడ్స్ అయితే ఫెయిల్ అవ్వనుకుంటున్నాను, ఎందుకంటే నేను చూశాను కదా ఇప్పుడు రిజల్ట్. సో ఒక్కసారి మొక్కలు తీసుకుంటే నెక్స్ట్ టైం వాటి ఫ్లవర్ అయితే మనకి సీడ్స్కి మంచిగా పనిచేస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి చూడండి, అసలు ఎంత బాగున్నాయి చూడండి, ఫ్లవరింగ్ అయితే సూపర్ ఉన్నాయి. ఇవి అయితే ఊకబంతి అంటారు కదా, సో ఆ టైప్ అన్నమాట, ఊకబంతి టైపు. చూడండి ఇవి కూడా మస్తుగా రిజల్ట్ అయితే నాకు చాలా బాగా ఇచ్చినాయి. నేను డిసప్పాయింట్ అయ్యిందల్లా ఆ కాకరకాయ దుంపలే, ఎందుకంటే బాగా కాస్ట్ కూడా దానికే అయింది. సో అదైతే మంచి రిజల్ట్ రాలేదని చాలా ఫీల్ అయ్యాను నేను. ప్రతి ఒక్కటి కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అలాగే ఇది కంద, ఇది మన ఇంటికాడ ఉండేదే, లాస్ట్ టైము వేరే దిక్కున ఉండేది, అది గ్రోతింగ్ అయితే సరిగ్గా లేదని చెప్పేసి ఈ సైడ్కి మళ్ళీ రిపోర్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఆనపకాయ పాదు అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే దాంట్లో అక్కడ ఆనపకాయ పాదు ఉంది, బీరపాదు ఉంది, పొట్లపాదు ఉంది, కాకరపాదు ఉంది, అన్నీ ఫుల్గా మిక్స్ అయిపోయినాయి. అలాగే ఇదంతా సీంబంతి, ఇలా లైన్గా కావాలని వేసుకున్నాను అనమాట. అలాగే ఈ సైడ్ ఉన్నాయి కదా, ఇవైతే బ్లూ బంతి అని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అని చెప్పాను మీకు, అవన్నమాట. ఫ్లవరింగ్ అయితే ఇంకా లేదు, సో ఏమవుతుందో చూద్దాము. అలాగే చూడండి బెండకాయలు, ఇవి కూడా సూపర్గా, అంటే మంచి రిజల్ట్ అంటే బెండకాయలే చూడండి. అంటే ఇవి అయితే సీడ్స్ మాకు షాపుల్లోనే తీసుకున్నాం, ఇక్కడే లోకల్లోనే. అసలు ఫ్రెష్ సీడ్స్ కూడా కాదండి, లాస్ట్ టైం తీసుకున్న సీడ్స్ మిగిలినాయి అనమాట. సో ఆ సీడ్స్లోనే నేను పెట్టాను. చాలా బాగుందన్నమాట బెండకాయ రిజల్టు. నెక్స్ట్ వచ్చి బీరపాదు చూడండి, అసలు ఎందుకో కానీ ఫస్ట్ చాలా మంచిగా కాసేసింది, తర్వాత ఏంటో మరి అస్సలు రిజల్ట్ అనేది లేకుండా పోయాయి. ఎందుకంటే ఏమో అస్సలు కాపు అయితే లేదండి, అలా పీకేయడానికి అయితే మనసు ఒప్పదు కదా. సో ఎప్పటికైనా కాయలు ఇస్తుందేమో అని చూస్తున్నాను. స్టార్టింగ్ చాలా బాగా కాసేసింది, అసలు పాలు చూడండి ఎన్నిసార్లు తీసినాను, ఎలా పడితే అలా వచ్చేస్తున్నాయి. ఇవిగోండి, అసలు పాదు అయితే ఫ్రెష్నెస్ మాత్రం కోల్పోలేదు, అంతే ఫ్రెష్గా ఉంది. మరి ఎందుకో అసలు ఇలాగ అవుతుంది, పిందు పువ్వే రావట్లేదు.
అలాగే ఇది మన ములగ చెట్టు. ఇక్కడ చూడండి చిన్నగా అయితే బెండ మొక్కలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. నేను పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది. కాకపోతే మరి నీడొచ్చేస్తే మరి ఏంటో కానీ సరిగ్గా లేదన్నమాట. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట, మంచిగా ఎదుగుతున్నాయి. అలాగే ఇక్కడ చూడండి పప్పాయ మొక్కలు, అవి కూడా బాగా వస్తున్నాయి. చూడండి అస్సలు పిచ్చి పిచ్చి కింద వచ్చేసింది. అలాగే ఇక్కడ ఈ దోసకాయ పాత కూడా మొన్న కొంచెం డెల్ అయిపోయింది అన్నమాట, మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది దోసకాయ. చూడండి అలాగే ఇదంతా కూడా టమాటా ఉంది. దాని వెనకాల మొక్కజొన్న అన్నమాట. ఈ మొక్కజొన్న కూడా పొత్తులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అలాగే దీంట్లో వంగ కూడా ఉంది. వంకాయల్లోని మనకి గ్రీన్ వంకాయ ఉంది. ఇది వచ్చి గ్రీన్ అండి, గ్రీన్దా వైట్దా మరి మీరు ఎలా అంటారో. మేమైతే గ్రీన్ వంకాయ అంటున్నాము. సో చూడండి ఎంత బాగుందో కదా ఫ్రెష్గాని. నేను ఇప్పుడైతే కోయడం లేదు, ఎందుకంటే మళ్ళీ అత్తమ్మలు వస్తున్నారన్నమాట. వాళ్ళు మళ్ళీ వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఈ కూరగాయలైనా హార్వెస్టింగ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇప్పుడైతే కోయడం అయితే మానేసాను. దీనికైతే అసలు కాయలు లేవులేండి, జస్ట్ పూత మీద ఉంది. ఇది చూడండి అస్సలనే వీక్లీకి 1 టైం తీస్తా, మళ్ళీ నార్మల్లే, పనికొచ్చి ఏది రాదు అంతకి ఇవే అన్నమాట సాక్షి. చూడండి అసలు ఎలా వచ్చేస్తున్నాయో. ఇంకోండి మొక్కజొన్న పత్తి అయితే ఇంకోటి స్టార్ట్ అవుతున్నాయి. ఇది చూడండి అసలు ఎలాగుందో. ఇది కూడా వంకాయే, ఇది బ్లూ వంకాయ. అలాగే ఇది వచ్చి మనకి నీలంలోనే గీతల వంకాయ ఉంటుంది కదా, సో అదన్నమాట. ఇది కూడా అంతే, బ్లూలోనే గీతల వంకాయ. ఇది మన ఆనపకాయ పాదండి. ఆనపకాయ పాదు చూస్తే చాలా చిన్నగా ఉంది. మార్నింగ్ చూశాను నేను, ఎక్కడో కొన్న ఒక బుల్లి పింద అయితే ఉండాలి. సో మనం చూసినప్పుడు అయితే అది కనిపించదు కదా. అది కూడా సేమ్ ఆనపాదే స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చి చిక్కుడు పాదు. ఇది వచ్చి సీడ్సే. నేను లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. ఇట్లా సీడ్స్ అసలు చికెన్ కూడా సరిపోదు, అంత బాగుంటాయి అంటాను. సో ఇవో చూడండి స్టార్ట్ అయిపోయినాయి. నేను ఇప్పుడు మీకు యాక్చువల్గా వీడియో చూపిస్తేనే నేను చూసాను అనమాట ఇవి స్టార్ట్ అయినాయి అని. అదంతా నార్మల్ చిక్కుడి. ఇక్కడ వచ్చి గుమ్మడిపాదు, అలాగే బీరపాదులు సేమ్ ఆ చిక్కుడు అన్నాను కదా, చిక్కుడు పాదు ఇష్టం వచ్చినట్లు ఎక్కేస్తుంది. సేమ్ ఇక్కడ తెల్ల వంకాయ ఉంది, ఇక్కడ బ్లూ వంకాయ ఉంది. కాకరపాదు మీకు ఇది చూపించాను లాస్ట్ టైము. ఇది ఒకటే కాస్తుంది కానీ ఫుల్ హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో అదన్నమాట. ఇది చూడండి బటర్ఫ్లై. మన కెమెరాకి దొరుకుతుందేమో అని చూసా, దొరకలేదు. ఎల్లో కలర్ది అనమాట, సూపర్గా ఉంది. దొరుకుతలేదు. ఎల్లో కలర్ బటర్ఫ్లై అన్నాను కదా, దీంట్లో దూరింది. ఎక్కడ దూరిందేమో ఒక్కసారి కదిలిపి చూద్దాం. ఎదుగు చూడండి, అవి 2 ఉన్నాయి అన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. ఇది మనం బత్తాయి మొక్క. ఇప్పుడైతే మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అక్కడక్కడ నీలగొంటాకు మొక్కలు కూడా వచ్చేసినాయి. ఇది యాక్చువల్లీ డ్రాగన్ ఫ్రూట్ ప్లేస్ అన్నమాట. ఇవి ఇంకా అది గ్రోత్ అయ్యేటప్పటికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఈ మొక్కలను అలాగే ఉంచేసాను. అలాగే ఇక్కడ చూడండి ఇదొకటి నీలగోరింటాకు. ఇదైతే నేను సీడ్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన దాంట్లో వచ్చిన కలర్ అన్నమాట ఇది. ఓకే, ఈ పువ్వులు అయితే కొయ్యకపోతే మనం మాత్రం సీడ్స్కి అయితే ఉంటుంది. పువ్వులు కోసేసామంటే సీడ్స్ అయితే అవ్వవు కదా, సో దాని గురించి ఉంచేసాను నేను. దీంట్లోనే అక్కడక్కడ పసుపు కూడా పెట్టాను. ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ జామ మొక్కకి అయితే తగ్గేదే లేదు అన్నట్టు. కానీ ఇది ఎంత హైట్లో ఉంటే అంత హైట్ నేను కూడా వెళ్ళిపోతానంటుంది. సరే నీ ఇష్టం, ఇంకా ఎంజాయ్ చేసేయని చెప్పేసి నేను వదిలేసాను. జామకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి, కానీ మాకు వానలు వచ్చేటప్పటికి ఈ జామకాయలు అన్నీ పురుగు పెట్టేసి డ్యామేజ్ అయితే అయిపోతున్నాయి. ఇక్కడ అలాగే తురకబంతి కొన్ని ఉన్నాయి.
కోడి జుట్టు పువ్వు అంటారు కదా, అది అన్నమాట ఇవి. అలాగే అది బ్రహ్మకమలం మీకు తెలిసిందే, ఊకబంతి. ఇక్కడ వచ్చి క్యాబేజీ క్యాలీఫ్లవర్లు కూడా సంచిలో పెట్టాను. అదే మీషోలో ఆర్డర్ పెట్టిన దాంట్లో ఫ్లవర్ సీడ్స్లోదన్నమాట. దీనికైతే ఫ్లవరింగ్ అవ్వలేదు, చూద్దాం అసలు ఫ్లవర్స్ ఎలా వస్తాయి అని. ఇది కూడా సేమ్ అన్నమాట, దాంట్లోదే నీలగోరింటాకు. బట్ ఇది కూడా అంత ఫ్లవర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చూద్దాం అసలు ఏమొస్తాయి ఎలా వస్తాయి అని. అలాగే ఇది వచ్చి త్రిదళము, అలాగే పారిజాతము, మందారాలు. ఇది మీకు తెలిసిందే కదా, ద్రాక్ష తీగ. నేను చెప్తానే ఉంటా ఎప్పటికప్పుడు అప్డేట్స్. 2 కాయలు కాసింది, ఒకసారి ఏమో 2 గుత్తులు వేసిందని మీకు చెప్తానే ఉన్నాను కదా. సో అదనమాట పండక్కి ఎలాగైతేనో మన వరలక్ష్మి వ్రతానికి అయితే అవి రెడీ అయిపోయినాయి. సో ఇది కాకరకాయ పాదు, ఇదే చూడండి. దీనికి ఇదే మొలిచింది, కాకపోతే దీనికి మాత్రం మనకి మస్తుగా ఇస్తుంది కాపు, చాలా బాగా ఇస్తుంది అన్నమాట. ఇది కూడా అంతే, మీషోలో ఆర్డర్ చేసిన దాంట్లోదే. బట్ ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, చూద్దాము. అలాగే మీషోలో ఆర్డర్ చేసిన దాంట్లోది ఇది కూడా. ఇదైతే సన్ఫ్లవర్, ఇది కూడా కోడి చుట్టు పూలు అంటారు కదా, అదన్నమాట. ఇది కూడా అంతే, దీనికి ఫ్లవర్లు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇది ఫ్లవర్ అయితే స్టార్ట్ అవ్వలేదు, చాలా మటుకి ఫ్లవర్ స్టార్ట్ అవ్వలేదు. అంటే కొన్ని ఏమైందంటేనండి, ఇది కూడా మీషోలో ఇచ్చిందే ఫ్లవర్. చూడండి ఎంత మంచిగా ఉందో. దీని సీడ్స్ ఎలా తీసుకోవాలో కూడా తెలియలేదు, ఎందుకంటే అంత చిన్నగా ఉంటాయో మరి ఎలాగో చూద్దాము. చాలా మటుకి తీసుకోలేదు, అంటే చాలా పోనీయండి. వర్షాలు వచ్చి మీకు చెప్తున్నాను కదా, వర్షాలు ఎక్కువ లేదంటే నీళ్ళు లేవు అన్నట్టుగా అయిపోయి చాలా డ్యామేజ్ అయిపోయినాయి. కాకరకాయలు కూడా ఉన్నాయి హార్వెస్టింగ్కి. సో అవన్నీ కూడా ఇంకో టైము హార్వెస్టింగ్ వీడియో అయితే పెట్టేసుకుందాము. గులాబీ మొక్క, ఇది కూడా అంతే, మీషోలో ఆర్డర్ పెట్టింది. ఫ్లవర్ అయితే ఇంకా లేదు. ఇదేంటా అనేసి పువ్వు, ఏం పువ్వు అని చూస్తున్నాను. అది ఏంటది, ఎర్ర తోటకూర సీడ్స్ అయితే వస్తుంది. మన సీడ్స్ కావాలి కదా, సో దాన్ని కూడా ఉంచేద్దాము. బంతి, అది కూడా ఏమీ తెలియడం లేదు. అంటే ఇగో చూడండి, మీషోలో ఆర్డర్ పెట్టాను కదా, దాని ఫ్లవర్స్ అన్నమాట. దాని సీడ్స్ ఫ్లవర్స్ అవి చూడండి అసలు ఎంత బుడ్డగా ఉన్నాయో. ఇంకా చూస్తే నవ్వొచ్చింది, అయ్యో పనిగెట్టుకుని పెట్టాను కదా అనిపించింది. చూడండి అసలు ఎంత చిన్నగా ఉన్నాయో. దీన్ని ఇలా పరీక్ష పెట్టి చూస్తే కానీ అసలు దీనికి ఫ్లవరింగ్ ఉందని కూడా తెలీదు. ఇది కూడా సేమ్, ఇంకా ఫ్లవరింగ్ అయితే లేదు. చూద్దాం ఫ్లవర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. నాకైతే మంచిగా అనిపించిందల్లా ఇదే చూడండి, అస్సలు ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. 2 ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది ఫ్లవర్స్. ఇది మొక్కలు చాలా పాడైపోయినాయండి, కాకపోతే ఇది ఒకటే ఉంది. ఇది ఒక్కట్లో ఇంత మంచిగా వచ్చిందో, ఇంకా ఉన్నాయి బట్ అవన్నీ ఫ్లవరింగ్ వస్తాయో పోతాయో కూడా తెలియదు. ఇది నీలగోరింటాకే, ఇది కూడా సేమ్ ఆన్లైన్లో తెప్పించింది. ఇప్పుడు గ్రోత్ అవుతుంది, ఫ్లవరింగ్ అయితే వచ్చాక చూద్దాము. ఇవన్నీ మనకి పువ్వుల మొక్కలే. ఏంటంటే చాలా ఉన్నాయి దీంట్లోని, చూద్దాం ఇంకో టైం. ఇంకొకసారి అయితే ఫ్లవర్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటా అవన్నీ కూడా తీసేసుకుందాం. ఇదైతే విరజాజి. అలాగే ఇక్కడ కూడా చూడండి గులాబీలు, పందిరి గులాబీ అన్నమాట. వీటికి కూడా సపోర్ట్ ఏదైనా చెయ్యాలి. సో సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అవుతులేదు. సో ఖాళీ అయినప్పుడు ఇట్లా సపోర్ట్ చేయాలి. ఇవి క్యారెట్, అలాగే ఇది బీట్రూట్. ఇదైతే దీనికి అయితే శంఖం పువ్వులది వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే దొండపాదు ఉంది. అలాగే ఇప్పుడు రీసెంట్గా అయితే దీనికి ఏం పెట్టానంటే ఏంటండి, ఇది తమలపాకులు తీగ ఒకటి పెట్టాను. సో చూద్దాము. అలాగే ఇవన్నీ అయితే రీసెంట్గా కొంచెం ఖాళీ చేశాను అన్నమాట, ఏదన్నా పెట్టుకుందామని. ఇక్కడ చూడండి అసలు ఈ నీలగోరింటాకు ఏం ఇడిసినాయో. ఇవి అయితే మా ఇంటికాడ సీడ్స్ అన్నమాట. ఇది ఏమైందంటే అందరూ చెప్తే కూడా నవ్వుతారు, లోపల పెట్టినవి అన్నీ మాత్రం రెడ్ అయిపోయినాయండి. బయట వైపు కొంచెం పెట్టాను అనమాట, అలాగా బాగుంటుందని చెప్పేసి. అది ఏమైందంటే దాంట్లో ముద్ద గులాబీ రంగు అయితే ఒకటి వచ్చింది, లైట్ గులాబీ రంగు అయితే ఒకటి వచ్చింది. నాకు నేనే నవ్వుకున్నాను, లోపల ఇంత అలా పెడితే రాలేదు కదా, బయట మాత్రం వచ్చినాయా అని నవ్వుకున్నాను. మీకు తెలుసు కదా మన కాకరపాదు అరిచేయిని దాటేస్తుంది సైజ్ అన్నాను కదా, ఆ కాకరపాదు అన్నమాట. దీంట్లో చిన్న కాకరపాదు కూడా ఉంది. సో ఇదిగోండి, ఇదేమో పెద్ద కాకరకాయ. ఫుల్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియడం లేదు, కానీ చూద్దాం. ఇంకో కాయ అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇది అసలు ఇంకా ఎదగలేదు, చాలా చిన్నగానే ఉంది. ఎదిగాక అప్పుడైతే బాగా తెలుస్తుంది అన్నమాట. ఇదిగో
ఇంకా చాలా చిన్నగా ఉంది. దీనికి చూడండి మస్తుగా ఉన్నాయి కాకరకాయలు. 2 days పోయాక అయితే అన్ని హార్వెస్టింగ్ అయితే చేసేసుకుందాము. సీతాఫలం మొక్కలండి, ఫుల్గా ఉన్నాయి సీతాఫలాలు. చూద్దాము అవి కూడా. అలాగే పొట్లకాయలు చూడండి, పొట్లకాయ పాదు. పొట్లకాయలు కూడా మంచి హార్వెస్టింగ్ చేస్తున్నాను. నేను చాలా మటుకు అయితే వీడియో అయితే పెట్టడానికి అవుతలేదు, ఎందుకంటే ఎవరైనా కావాలంటే అప్పుడు కోసి చేస్తా కదా, 1-2 వీడియో అంటే కష్టం కదా. సో దాని గురించి వీడియో అయితే చాలా మటుకు తీయడం లేదు. అలాగే ఇక్కడ పుదీనా, బెండ మొక్కలు మళ్ళీ ఇక్కడ పెట్టాను అనమాట. అవి అయ్యేటప్పటికి స్టార్ట్ అవుతాయని. సో ఇవి కూడా ఎదుగుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి చిలకడదుంప. ఈ చిలకడదుంప కూడా చూద్దాము ఎప్పటికి అవుతుంది ఏమో అని. అలాగే ఇక్కడంతా కూడా టమాటా మొక్కలు, పచ్చిమిరకాయ నార అయితే పోసాను, అదంతా పాతాలి. అలాగే దీంట్లో కూడా చాలా ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే చామదుంప ఉంది. అలా వారకైతే ఆనపాదులు పెట్టాను. ఇక్కడైతే చిక్కుడు పాదు అది పెట్టాను. చూద్దాము ఎప్పుడు మనకు హార్వెస్టింగ్కి అయితే అవన్నీ రెడీ అయిపోతాయో చూద్దాము. ఇవన్నీ టమాటా మొక్కలే చూడండి ఇక్కడ. అలాగే ఇది మన పూల దబ్బకాయ అంటాను కదా, అది ఆ మొక్క అన్నమాట. ఇది మన సీతాఫలాలు అయితే హార్వెస్టింగ్కి స్టార్ట్ అయిపోతున్నాయండి. మంచిగా కళ్ళు తెరిచినాయి అన్నమాట. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా. సో చెప్తున్నాను కదా, పిల్లలు అందరూ కూడా వచ్చాక అప్పుడు హార్వెస్టింగ్ చేద్దామని చెప్పేసి చేయడం లేదు. చూడండి కళ్ళు అయితే తెరిచి ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలాగున్న కాయలు కోసుకుంటేనే టేస్ట్ అనమాట. చూద్దాం. ఇదిగోండి ఇదిగోండి కాకరకాయ. ఎక్కడ అంత క్లారిటీగా కనిపించలేదు అనుకున్నాను, బట్ ఇక్కడ మాత్రం ఒకటి కనిపిస్తుంది. ఇదేమో తెల్ల కాకరకాయ పిండి. నేను పొట్లపాదును అటు సైడ్కి డివైడ్ చేస్తా ఉన్నాను, బట్ వచ్చి ఒక అమ్మ అయితే దీంట్లో వచ్చి మిక్స్ అయిపోయింది. అంతేనండి, ఈ పాదులు మనం ఆపగలమేంటి కానీ. సో చూసినప్పుడల్లా అటు ఇటు వేస్తాం. చూసారు కదా మన గార్డెన్లో ఉన్న మొక్కలు అయితే ఇవన్నీ ఇంకా ఉన్నాయా. సో అవి అయితే మంచిగా గ్రోతింగ్ అయ్యాక అవి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే చిన్నగా ఉండటం వల్ల చూపించడానికి అవ్వలేదు. సో చూద్దాం వాటిని కూడా మంచిగా గ్రోతింగ్ అయితే అయ్యాక. సో చూసారు కదా మన హార్వెస్టింగ్ వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేసి, హార్వెస్టింగ్ వీడియో అయితే కాదు, చెప్పి ఆ డైలాగ్ అయితే నాకు బాగా అలవాటు అయిపోయింది. సో సారీ, హార్వెస్టింగ్ వీడియో అయితే కాదు కదా. సో మీకు ఎవరికైనా సరే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన గార్డెన్లో ఎన్ని రకాల కూరగాయ మొక్కలు ఉన్నాయో మీరు కౌంట్ చేసి కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. సో అప్పుడైతే మీరు అందరూ స్కిప్ చేయకుండా నా వీడియో చూస్తున్నారన్న హ్యాపీ కూడా నాకు ఉంటుంది. సో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఫ్లవర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.